నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేటీఆర్ మాట్లాడటం సిగ్గుచేటన్న ఉత్తమ్. సరిగ్గా కట్టి ఉంటే ప్రస్తుతం నీళ్ల సమస్య వచ్చేది కాదని విమర్శ. ఢిల్లీలో కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం. వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం, డీసీసీల మార్పుపై చర్చ. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో దంచుకొడుతున్న వర్షాలు, లోతట్టు ప్రాంతాలు జలమయం, స్తంభించిన జనజీవనం. మరోసారి విపక్షాల నినాదాలతో హోరెత్తిన పార్లమెంట్. ఆందోళనల మధ్య ఉభయ సభలు వాయిదా. అయోధ్య విరాళాల చోరీ వ్యవహారంపై పార్లమెంట్ వద్ద నిరసనలు. హుండీతో సమాజ్వాదీ పార్టీ ఎంపీల ఆందోళన. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేటీఆర్ మాట్లాడటం సిగ్గుచేటని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. వారు సరిగా కట్టి ఉంటే ఇప్పుడు సమస్య వచ్చేది కాదని మండిపడ్డారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి ఉత్తమ్ రైతులకు నీళ్లు ఇచ్చేందుకు ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటామని స్పష్టం చేశారు. ఎన్డీఎస్ఏ నివేదిక మేరకే చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. ఏదైతే పద్ధతి ప్రకారమే ముందుకు పోతున్నామో మాకు ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదు. కాళేశ్వరం బ్యారేజెస్ మరి గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలోనే డిజైన్ అయినాయి, నిర్మాణమైన కూలిపోయినాయి. వాళ్ళ హయాంలోనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చింది అక్కడికి. వాళ్ళ హయాంలోనే ఈ బ్యారేజీలు పోర్ డిజైన్, పోర్ కన్స్ట్రక్షన్, పోర్ ఓడినాం, అందుకోసమే కూలిపోయిన కూడా ఇచ్చిండ్రు. ఈ బ్యారేజీలని గేట్లు ఎత్తి పెట్టాలి, ఫ్రీ ఫ్లో అలో చేయాలని చెప్పి వాళ్ళ హయాంలోనే ఇవ్వడం జరిగింది. సరే, మేము భారతదేశంలో అంతర్జాతీయంగా భారత ప్రభుత్వం యొక్క నిపుణులతో మాట్లాడుతున్నాం. వాళ్ళు లిఖితపూర్వకంగా మాకు ఇచ్చిన సలహా మేరకు ముందుకు పోతున్నాము. మేము ఆ 3 బ్యారేజెస్లు టెస్టింగ్ చేసి టెస్టింగ్ కూడా పూర్తి చేస్తున్నాం. సుమారు రిహాబిలిటేషన్కి డిజైన్ చేసి మరి ఐఐటి బాంబే అండ్ ఆఫ్రి ఇండియాతో దాన్ని రిహాబిలిటేషన్ వర్క్స్ డిజైన్ చేయించి పనులు మొదలుపెట్టి ఎంత తొందరగా వీలైతే తొందరగా బ్యారేజెస్ పనులు తీసుకొస్తాం. అన్ని ఉట్టి అబద్దాలు మాట్లాడితే, నోటికి ఏది పడితే అని మాట్లాడితే కరెక్ట్ కాదు. కూలిపోయిన సిగ్గుపడాలి. వాళ్ళు ఇట్లా ఎక్కువగా మాట్లాడితే ఇది మరి మీరే జడ్జ్ చేసుకోవచ్చు. నీళ్లు ఇవ్వడానికి మేము అన్ని విధాలుగా సర్వశక్తులు ప్రయత్నం చేస్తున్నాము. కూలగొట్టిన వాళ్లే మీరు చేసినంటే ఎట్లా? అసలు కాదు బ్రదర్, మీరు అడగాల్సింది వాళ్ళు వచ్చినప్పుడు కదా. అసలు మీ హయాంలోనే కూలిపోయింది, మీరు సరిగ్గా కడితే ప్రాబ్లం కాదు కదా. కాదు నేనేమంటున్నా, మీరు సరిగ్గా కడితే ఇప్పుడు ప్రాబ్లం లేదు కదా. అసలు డిపిఆర్ లో షీట్ పైల్ ఫౌండేషన్ ఉంటే సీకండ్ పైల్ ఫౌండేషన్ లో ఎవరు కట్టమన్నారు మిమ్మల్ని? అసలు నాసిరకం ఎవరు కట్టమన్నారు? పూర్ క్వాలిటీ ఎవరు కట్టమన్నారు? బ్యారేజీలో 2-3 టీఎంసీ స్టోరేజ్ చేయాల్సిందే 10 టీఎంసీ స్టోరేజ్ చేసి ఎవరు చెప్పిన వాళ్ళకి? ఈ కూలిపోవడానికి కారణం వాళ్ళే. వాళ్ళు ప్రశ్నించడం ఇది విడ్డూరంగా వింతగా ఉంది. నేను మళ్ళీ ఎన్డీఎస్ఏతో మాట్లాడి తదుపరి చర్యలు తీసుకుంటాం. అర్హత కలిగిన ప్రతి పౌరుడి ఓటును నమోదయ్యే విధంగా కాంగ్రెస్ పనిచేస్తోందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ అమలుపై తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నేతృత్వంలో ఢిల్లీలో ఏర్పాటు చేసిన కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మంత్రులు ఢిల్లీలో ఉన్నంత మాత్రాన పరిపాలన ఆగదని, ఇతర సీనియర్ నేతలను కలిసేందుకే మంత్రులు ఢిల్లీ వచ్చారని ఆయన తెలిపారు. కేటీఆర్ మాటలు జనం పట్టించుకోవట్లేదని, హైడ్రా ద్వారా ఎన్నో ఆక్రమణలను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుందని అన్నారు. ధ్యేయము అర్హత కలిగినటువంటి ప్రతి పేదవాడి ఓటుని నమోదయ్యే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాము. 35,000 చిలుకు ఉన్నటువంటి బిఎల్ఎస్ లో ఇప్పటివరకు 15,000 మంది నిరంతరం రోజు కనెక్ట్ సెంటర్తో టచ్లో ఉన్నారు. ఇంకొక 5 నుంచి 10,000 1-2 రోజులు పెరిగే అవకాశం ఉంది. ప్రతి బూత్లో అర్హత కలిగినటువంటి పౌరుల యొక్క ఓట్లని సరైన మార్గంలో నమోదు చేసే కార్యక్రమం ఉంటుంది. ఇవాళ దాని మీదే ప్రధాన ఎజెండా. మిగతా విషయాలు మీనాక్షి గారి అధ్యక్షత జరుగుతుంది. అధ్యక్షుల వారి అనుమతితో మిగతా విషయాలు చర్చకు వస్తాయి. కేటీఆర్ మాటల్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేరు. హైడ్రా వల్ల చాలా ఆక్రమణల్ని ప్రభుత్వం మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకుంది. అది కూడా మనం గ్రహించాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ.
ఓటు హక్కు తప్పనిసరిగా రిజిస్టర్ అయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఈసారి జరుగుతున్న ఎస్ఐఆర్ కొంత దురుద్దేశంతో కూడుకున్నటువంటి ఎస్ఐఆర్ జరుగుతూ ఉంది. అర్హత కలిగినటువంటి పౌరుల యొక్క ఓటు తొలగించే ప్రక్రియ జరుగుతూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ క్యాడర్ కింది లెవెల్లో అప్రమత్తమై దాదాపు 2 మాసాలుగా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొంటూ ఉంది. ప్రతి పౌరుడు ఓటు కాపాడాల్సిన ధ్యేయంతో ముందుగా కార్యక్రమం మీద ఇవాళ చర్చ జరిగింది. దాంతోపాటు సంస్థాగతంగా తెలంగాణలో బూత్ స్థాయి నుంచి పీసీసీ వరకు జరిగినటువంటి పార్టీ నిర్మాణము, ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాల్ని ప్రజలకు తీసుకెళ్లడంలో మా క్యాడర్ నిర్వహిస్తున్న పాత్ర మీద కూడా చర్చ జరిగింది. మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో మిగతా విషయాలు కొంత చర్చకు వచ్చాయి. వారిని గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు భట్టి గారు చెప్తారు. గౌరవ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పినటువంటి అంశాలతో పాటు ఈరోజు జరిగినటువంటి కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో భారత ప్రజాస్వామ్యానికి, భారత రాజ్యాంగానికి మూలస్తంభం లాగా నిలబడేటువంటి పౌరుడ ఓటు హక్కుని ప్రతి ఒక్కళ్ళకి అందించాలనేటువంటి లక్ష్యం కాంగ్రెస్ పార్టీ తీసుకొని ముందుకు పోతా ఉంది. ఆ ఓటు హక్కుని ప్రతి పౌరుడికి అందించే ప్రక్రియలో భాగంగా ఎస్ఐఆర్లో జరుగుతున్నటువంటి విధానంలో తెలంగాణ రాష్ట్రంలో బిఎల్ఏస్, కాంగ్రెస్ పార్టీ నియమించినటువంటి బిఎల్ఏస్ చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు. వారు చేసినటువంటి పని విధానాన్ని కూడా ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రివ్యూ చేయటం జరిగింది. మీనాక్షి నటరాజన్ గారి ఆధ్వర్యంలో వారిని బిఎల్ఏస్ అందరినీ అభినందిస్తూనే ఇంకా మిగిలి ఉన్నటువంటి కొద్దిమంది పర్సంటేజ్ని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేటువంటి కార్యక్రమాన్ని వారు చెప్పడం జరిగింది. వారితో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అట్లాగే సంస్థాగతంగా ఉన్నటువంటి వ్యవస్థ ద్వారా పెద్ద ఎత్తున ప్రజల దగ్గర చేర్చే కార్యక్రమానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం జరిగింది. అలాగే భవిష్యత్తులో జరిగేటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ పైన కూడా చర్చ జరిగింది. అందులో ప్రధానంగా గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ ఎన్రోల్మెంట్ గురించి, అట్లాగే గ్రాడ్యుయేట్స్ నుంచి ఔత్సాహికులు పోటీ చేయాలనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేయాలనుకున్న ఔత్సాహికుల గురించి కూడా ఏ రకమైనటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద కూడా మార్గదర్శకత్వం చేయటం జరిగింది. దానికి సంబంధించి ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రులకి బాధ్యత అప్పచెప్పి ఆ ఇన్ఛార్జ్ మంత్రులు ఆ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో, శాసనసభ్యులతో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పార్టీ విధానపరమైనటువంటి సంస్థాగతంగా ఉన్నటువంటి వ్యవస్థలతో చర్చించి ఒక 3 మెంబర్ ప్యానెల్ను కూడా పార్టీకి సబ్మిట్ చేయమని చెప్పి వారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఆ ప్రక్రియ మొదలు పెడతా ఉన్నాం. ఈ కోఆర్డినేషన్ కమిటీ ఇందిరాభవన్లో అనేక విషయాలపైన, ఈ ప్రత్యేకంగా ఎస్ఐఆర్ పైన, ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలపైన, శాసన మండలి గ్రాడ్యుయేట్స్ ఎన్నికలపైన ప్రధానంగా 3 అంశాలపైన చర్చ జరిగి విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. అందరికీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండటంతో చెరువులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జిల్లాలోని సింగరేణి బొగ్గు గనుల్లో వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత వాతావరణ పరిస్థితి ఎలా ఉంది, ఎంత వర్షపాతం నమోదైంది తదితర వివరాలు మా ప్రతినిధి స్వామికిరణ్ అందిస్తారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిన్న అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేని వానలు కురుస్తున్నాయి. మొత్తం జిల్లాల వారీగా మనం చూసుకుంటే అటు జగిత్యాల జిల్లా, ఇటు పెద్దపల్లి జిల్లా, కరీంనగర్ జిల్లా, రాజన్న సిరిసిల్ల ఈ జిల్లాలన్నింటిలో కూడా అత్యధిక వర్షపాతాలు నమోదయ్యాయి. మనం నిన్న అర్ధరాత్రి నుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకు కనుక చూసుకుంటే మనకు జగిత్యాల జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి సారంగాపూరు, బుగ్గారము, ఎండవెల్లి, తర్వాత ధర్మపురి, జగిత్యాల, ధర్మారము, రాయకల్లు, మల్లాపూరు ఈ మండలాలన్నింటిలో కూడా 10 సెంటీమీటర్ల కంటే అత్యధికంగా వర్షపాతం నమోదైంది. అయితే చాలా కాలంగా లోటు వర్షపాతంతో ఉన్నటువంటి ఈ జిల్లాలన్నింటి కూడా ఈ భారీ వర్షాలు కురవడం రైతులకు కొంత ఊరట కల్పిస్తుందని చెప్పొచ్చు. అయితే వర్షాల ఎఫెక్ట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మీద ప్రభావవంతంగా పడుతుంది. ముఖ్యంగా ధర్మపురి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో అక్సాయిపల్లి దగ్గర వంతెన మీద నుంచి రోడ్డు ప్రవహించడంతో ప్రధాన జాతీయ రహదారి మీద నుంచి పెద్ద ఎత్తున ప్రవహించడంతో అక్కడ రాకపోకలన్నీ కూడా మనకు ఆగిపోయాయి. అయితే మెయిన్ మనకు ధర్మపురి నుంచి జగిత్యాలకు వెళ్ళేటువంటి రహదారి, అటువైపు నుంచి మళ్ళీ మంచిర్యాలకు వెళ్ళేటువంటి రహదారి కూడా పూర్తిగా జలమయం కావడంతో అటువైపు రాకపోకలన్నీ కూడా మనకు స్తంభించాయి. ధర్మపురి నుంచి జగిత్యాలకు, జగిత్యాల నుంచి మంచిర్యాలకు వెళ్ళేటువంటి దారులన్నీ కూడా మనకు మూసుకుపోయాయి. దీంతో పెద్దపల్లి జిల్లాలో కూడా మోస్తరు వర్షాలు మోస్తరు వర్షాలు కురవడం స్టార్ట్ అయింది. ఉదయం నుంచి ముసురు స్టార్ట్ అయింది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవుతున్నాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి రైల్వే వంతెనలు, ఇతర వంతెనల కింద నీళ్లు చేరడంతో మనకు రాకపోకలన్నీ కూడా నిలిచిపోతున్నాయి. ఇటు నేరేళ్లపల్లి దగ్గర కూడా వంతెన అక్కడ వాగు పొంగడంతో అక్కడ రాకపోకలు అనేటివి నిలిచిపోయాయి. ఇక గోదావరి కనుకొస్తే గోదావరిలో మనకు ఉపరితల గనుల్లో బొగ్గు తవ్వకాలు అనేటివి, బొగ్గు ఉత్పత్తి అనేది కూడా మనకు నిలిచిపోయింది. దీంతోపాటు కరీంనగర్ పట్టణంలో కూడా ఎడతెరిపి లేని వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు అంటే ముఖ్యంగా సీతారాంపూరు, అలాగే మనకు రేకుర్తి ఇలాంటి ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలన్నీ కూడా అంటే కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి మెయిన్ చౌరస్తాల్లో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక ప్రాజెక్టుల పరిస్థితి కనుక మనం గమనిస్తే ఇటు ప్రధానమైనటువంటి ప్రాజెక్టు ఎల్లంపల్లికి మనకు క్యాచ్మెంట్ ఏరియా సుమారు 1,00,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. ఈ ఎల్లంపల్లికి అటు కడెం గేట్లు ఎత్తినా కానీ వాటర్ వస్తుంది. తర్వాత జగిత్యాల జిల్లాలో భారీ వర్షాలు కురిసినప్పుడు గోదావరి పరివాహక ప్రాంతాల నుంచి వాటర్ వస్తుంది. ప్రస్తుతం ఉదయం 15,000-16,000 క్యూసెక్కులు మాత్రమే వచ్చేది. కానీ ఈ సమయానికి మనకు సుమారు 44,000-45,000 క్యూసెక్ల వరకు నీళ్ళు వస్తుంది. స్టోరేజ్ కూడా అంటే మొత్తం ఎల్లంపల్లి స్టోరేజ్ కెపాసిటీ 20 టీఎంసీలు, కానీ ఇప్పుడు 9 టీఎంసీలకు చేరుకుంది. నిన్నటి వరకు 8 టీఎంసీలు ఉంది. ఇదే వరద కనుక కంటిన్యూస్గా కనుక కొనసాగితే ఎల్లంపల్లి యొక్క స్టోరేజ్ 10-11 టీఎంసీల వరకు ఈ రోజుకి చేరుకునేటువంటి అవకాశం ఉంది. అటు మిడ్ మానేరు, ఎగువ మానేరులో కూడా వర్షాల కారణంగా క్యాచ్మెంట్ ఏరియా నుంచి జలాశయాలకు కొద్దిగా నీరు చేరుతుంది. ఇప్పటికే ఈ వర్షాల కోసం వరి నార్లు పోసి నాట్లకు ఎదురు చూస్తున్నటువంటి రైతులకు కూడా ఈ వర్షాలు కొంత ఊరట కలిగించేటువంటి అంశం అని కూడా చెప్పొచ్చు. లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు హెచ్చరించడం జరిగింది. అధికారులకు కూడా అంటే కలెక్టర్లు కూడా పోలీసుల ద్వారా ఎక్కడెక్కడైతే వాగులు పొంగేటువంటి అవకాశం ఉందో అన్ని చోట్ల కూడా పోలీసులను అప్రమత్తం చేశారు. రాకపోకలకు అంతరాయం కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వానలకు సంబంధించినటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ప్రవహిస్తున్నాయి. సిరికొండ మండలంలోని కప్పలవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కొండూరు వద్ద వంతెన కోతకు గురైంది. దీంతో సిరికొండ మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. దర్పల్లి మండలం వాడి వద్ద ముత్యాలమ్మ వాగు ప్రవాహం పెరిగింది. డిచ్పల్లి మండలంలోని బర్దీపూర్ చెరువుకు వరద భారీగా వస్తోంది. జక్రాన్పల్లి పెద్ద చెరువులోకి వరద వచ్చి చేరుతోంది. బోధన్లో భారీ వర్షం కారణంగా ఆటోనగర్, ప్రెస్ కాలనీలు జలమయమయ్యాయి. వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాలూరులో ఓ ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. అర్ధరాత్రి ఇంట్లో ఉన్నవారు అప్రమత్తం కావడంతో ప్రాణాపాయం తప్పింది. చేసిన బండలు పడి
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సింగరేణి బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. భూపాలపల్లి సింగరేణిలోని కాకతీయ ఖని 2, 3 ఉపరితల గనుల్లో పనులు నిలిచిపోయాయి. కోల్ బెంచ్లోకి వరద నీరు చేరడంతో బ్లాస్టింగ్ చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో బొగ్గు ఉత్పత్తికి సంబంధించిన పనులను ఆపివేశారు. మెదక్ జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు హవేలీ గన్పూర్ మండలంలో దూప్ సింగ్ తండా వాగు ఉప్పొంగుతోంది. చుట్టుపక్కల గ్రామాలకు దూప్ సింగ్ తండా నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. తండాలో రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తండా వద్ద నిర్మించిన బ్రిడ్జి పూర్తయినప్పటికీ బ్రిడ్జికు ఎదురుగా ఉన్నటువంటి విద్యుత్ నియంత్రికలను తొలగించి మొరం పోయిస్తే బ్రిడ్జి అందుబాటులోకి వచ్చి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తాండా వాసులు చెబుతున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీ మాత సమీపంలో ఉన్న వనదుర్గా ఆనకట్ట పొంగి పొర్లుతోంది. ఆనకట్ట అలుగు పారుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో గత 3 రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో వరి నాట్లు జోరందుకున్నాయి. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ తో పాటు జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తాజా వివరాలు మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సుజాత తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కూడా నమోదవుతున్న పరిస్థితి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా జగిత్యాల జిల్లాలో 18.3 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. రాగల 2 రోజుల పాటు కూడా ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయనైతే ప్రకటించింది. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ తో పాటు అటు పశ్చిమ తెలంగాణ జిల్లా అయినటువంటి వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం తెలిపింది. ముఖ్యంగానైతే అటు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అతి భారీ వర్షాలు కురిసే జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. అటు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలను జారీ చేసింది. ఇక రేపు చూసుకున్నట్లయితే రేపు ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు అతి భారీ వర్ష సూచన చేసింది. కాబట్టి ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. మిగతా ఏదైతే కరీంనగర్తో పాటు జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇక్కడ పసుపు రంగు హెచ్చరికలను అయితే జారీ చేసింది. మిగతా అన్ని జిల్లాలకు కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ తెలిపింది. ఏదైతే ఈ వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారి తీవ్ర వాయుగుండంగా మారిన తర్వాత దీని తీవ్రత పెరిగిందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయితే తెలిపింది. అయితే గత 2 రోజులుగానైతే రాష్ట్రంలో వర్షపాతం అయితే అధికంగా నమోదుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్రంలో 33% లోటు వర్షపాతం నెలకొనగా గత 4-5 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఈ లోటు వర్షపాతం అనేది 27కు చేరింది. ఈ గత 2 రోజులుగా ఎక్కువ వర్షపాతం నమోదవుతుండడంతో దీని వర్షపాతం మరింత తగ్గే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. ఇవాళ చూసుకున్నట్టే నిన్న ఉదయం 8 గంటల నుంచి ఇవాళ ఉదయం 8 గంటల వరకు వర్షపాతం వివరాలు కనుక పరిశీలించినట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, నిర్మల్, ములుగు, పెద్దపల్లి జిల్లాలో అత్యధిక వర్షపాతం అయితే నమోదైంది. జగిత్యాలలో 18.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా జయశంకర్, భూపాలపల్లి 13.3, నిర్మల్ 14.4, ములుగులో 12.4 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. ఇంకా ఇవాళ రేపు 2 రోజుల పాటు భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఏదైతే మాన్సూన్ టీమ్స్ కూడా సిద్ధం చేసింది. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో, అంతేకాకుండా వరద ప్రభావిత ప్రాంతాలు ఉంటాయో అక్కడికి మాన్సూన్ టీంలను అయితే పంపించింది. ఈ 2 రోజుల పాటు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అటు అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి పనిచేయాలని చెప్పి కూడా దిశానిర్దేశం అయితే చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ 2 రోజులు అటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నందున ఈ హెచ్చరికలు
అయితే ఏ జిల్లా అయితే జారీ చేశారో హెచ్చరికలు ఉన్న జిల్లాల్లో ఖచ్చితంగా అన్ని రకాలుగా అధికారులు సహాయ చర్యలు కూడా ఉండే విధంగా ఉండాలని చెప్పి సూచించారు. మిగతా అన్ని జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం తెలిపింది. ఉదయం నుంచి కూడా ఆకాశం మేఘావృతం అవడంతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం అయితే కురుస్తుంది. సుజాత, ధన్యవాదాలు జ్యోతికిరణ్. తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇన్ని రోజులు వర్షాభావ పరిస్థితులతో వెలవెలబోయిన ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. భారీ వర్షాలకు పలు జిల్లాల్లో ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. దీంతో అధికారులు జలాశయాల గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి నిజాం సాగర్ ప్రాజెక్టులోకి 6,585 క్యూసెక్కుల మేర వరద నీరు వచ్చి చేరుతుండటంతో నీటి మట్టం పెరుగుతోంది. ఒక రోజులోనే 1 టీఎంసీ నీటి మట్టం పెరగడంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,405 అడుగులు కాగా ప్రస్తుతం 1,391.25 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలకు 7.139 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నిజాంసాగర్ మండలంలోని నల్లవాగు మత్తడి దుంకుతోంది. జుక్కల్ మండలంలోని కండేబల్లూరు సమీపంలో వర్షపు నీటికి దారి లేకపోవడంతో పంట పొలాలు నీట మునిగాయి. నిజాంసాగర్ ప్రాజెక్టు డివిజన్ పరిధిలోని కళ్యాణి ప్రాజెక్టు గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కళ్యాణి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 409.50 మీటర్లు కాగా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు మధ్య తరహా ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ఉదయం 17 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఆ తర్వాత 22 గేట్లు ఎత్తి 30,000 క్యూసెక్కుల ప్రవాహం దిగువకు వదిలారు. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 20 టీఎంసీలకు గాను 8.6395 టీఎంసీలకు చేరుకుంది. నీటి మట్టం 148 మీటర్లకు గాను 142.48కి చేరింది. ప్రాజెక్టులో ఇన్ఫ్లో 11,735 క్యూసెక్లు, అవుట్ఫ్లో 450 క్యూసెక్కులుగా ఉంది. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 329 క్యూసెక్కులు, రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమ అవసరాలకు 121 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అనేది ఏంటంటే నువ్వు చెప్పినట్టే అవి ఒక్కటిసారి మీద పడ్డట్టు అవుతుంది తర్వాత ట్రైనీ ఐపీఎస్ ఉదయకృష్ణారెడ్డిని మరి కాసేపట్లో కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయకృష్ణారెడ్డి వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఆయనని అదుపులోకి తీసుకున్న అత్తాపూర్ పోలీసులు ఈ ఉదయం అత్తాపూర్ పోలీస్ స్టేషన్ నుండి నేరుగా అశోక్ నగర్ ఆర్టీసీ ఎక్స్ రోడ్స్లోని అశోక్ నగర్ ప్రాంతానికి తరలించారు. అశోక్ నగర్లోని గతంలో ఆయన ఉదయకృష్ణారెడ్డి నివాసం ఉండేవారు. అదే నివాసానికి ట్రైనీ ఏదైతే ఫిర్యాదుదారులు ఉందో ట్రైనీ ఐపీఎస్ అదే నివాసానికి వచ్చినట్లు పోలీసులకు తేలడంతో ఆ నివాసానికి ఆయన తీసుకెళ్లారు. అక్కడ విచారించిన తర్వాత
తర్వాత నేరుగా కొద్దిసేపటి క్రితమే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డికి వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత నేరుగా ఉప్పర్పల్లిలోని కోర్టుకి తీసుకురానున్నారు. ఈ కోర్టులో అతన్ని హాజరుపరచనున్నారు. ప్రధానంగా మనం చూసినట్లయితే ట్రైనీ ఐపీఎస్ అధికారిని ఎవరైతే ఉన్నారో మహిళా అధికారి, ఆమె ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగికంగా వేధించినట్టు ఆమె ఫిర్యాదు చేయడంతో మొదటగా కేసు నమోదు చేశారు. అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి ఆ తర్వాత ఆమె బాధితురాలి వాంగ్మూలం కూడా సేకరించారు. ఆ తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి నాటకీయ పరిణామాల మధ్య ఆసుపత్రిలో చేరారు. అమీర్పేటలోని ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందిన తర్వాత ఆయన అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయారు ఆసుపత్రి నుంచి. ఆ తర్వాత పోలీసులకు అందుబాటులో లేకుండా పోయారు. పోలీసులు ఆయన సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో 2-3 రోజుల పాటు పోలీసులు ఆయన ఆచూకీ కోసం తీవ్రంగా గాలించిన పరిస్థితి. అయితే నిన్న సాయంత్రం ఆయన హైదరాబాద్ శివారు ప్రాంతంలోని పోలీసులు అదుపులోకి తీసుకుని నేరుగా అత్తాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ ఆయన వాంగ్మూలం సేకరించారు. ఈ ఉదయం అక్కడి నుంచి అత్తాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు ఆయన్ని అశోక్ నగర్లో గతంలో ఉదయ్ కృష్ణారెడ్డి నివసించిన ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ప్రస్తుతం అయితే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఉస్మానియా ఆసుపత్రిలో ఉదయ్ కృష్ణారెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత మరి కాసేపట్లో నేరుగా ఆయనని ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. చూడాలి మరి ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత ఈ పరిణామాల మధ్య కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటే ఆయనని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. మరి కాసేపట్లో ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు ఈ కోర్టుకు తీసుకురానున్నారు. ఇది ప్రస్తుతం అయితే ఈ కేసుకు సంబంధించి తాజా వివరాలు. ఓవర్ టు యు. ధన్యవాదాలు శ్రీనివాస్. మియాపూర్లో విషాదం చోటు చేసుకుంది. తెరచి ఉన్న మ్యాన్ హోల్లో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. మియాపూర్లోని వైశాలి నగర్ రైల్వే అండర్ పాస్ సమీపంలో ఈ ఘటన జరిగింది. గల్లంతైన వ్యక్తిని హఫీజ్పేట ప్రేమ్నగర్కు చెందిన బాలయ్యగా అధికారులు గుర్తించారు. బాలయ్య కోసం హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు అందిస్తారు. హఫీజ్పేట్ వైశాలి నగర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ రైల్వేకి సంబంధించి అండర్ పాస్ పనులు జరుగుతున్నాయి. ప్రధానంగా ఈ డ్రైనేజ్ పనుల కోసం 200 మీటర్లకు 70 లక్షల రూపాయల కాంట్రాక్ట్ పనులను అప్పచెప్పింది. దీనికోసం ఇప్పటికే పనులు ప్రారంభిస్తున్నారు. అయితే ఇక్కడ పనులు జరుగుతున్న సమయంలో ఇటువైపు రాకపోకలను ఇటు స్థానికులు కొనసాగిస్తూ ఉంటారు. ఈ సమయంలోనే రాత్రి బాలయ్య అనే స్థానికుడు ఈ గల్లంతైన పరిస్థితుంది. ఇప్పటి వరకు కూడా ఇటు అధికార యంత్రాంగం కూడా సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టి బాలయ్య గాలింపు చర్యలు చేపడుతుంది. అయితే బాలయ్య ఎప్పటికి కూడా ఆచూకీ లభ్యం కాకపోవడంతో స్థానికులందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. ప్రధానంగా మనకి విద్యార్థులు కావచ్చు, రోజువారీ కూలీలందరూ కూడా ఈ వైశాలి నగర్లోని రైల్వే ఏదైతే ఉందో పనులు జరుగుతున్నాయో ఈ కింద నుంచే కూడా మొత్తం కూడా అండర్ పాస్ నుంచి వెళ్తున్నారు. ప్రధానంగా పనులు జరగడంతో వాళ్ళందరూ కూడా ఈ వర్షం కూడా కురవడంతో నెమ్మదిగా వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ అండర్ పాస్ దగ్గర ఏదైతే డ్రైనేజీ పనులు, నాలా పనులు జరుగుతున్నాయి, నాలా పనులన్నీ కూడా జరుగుతున్నప్పటికీ కూడా వేసవి కాలంలో ఈ పనులు చేసి అందుబాటులోకి తెచ్చినట్లయితే బాగుండేదని, ఈ వర్షాకాలం రావడంతో పనులు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో మేము వెళ్ళడానికి రావడానికి ఇబ్బందిగా ఉంటుందని స్థానికులు మళ్ళీ చెబుతున్నారు. అయితే ఈ బాలయ్య ఎవరైతే గల్లంతయ్యారు, బాలయ్యకి సంబంధించి వాళ్ళ భార్య, కోడలు, అలాగే వాళ్ళ కుమార్తె కూడా ఇక్కడ చేరుకుని గల్లంతైన బాలయ్యని అప్పచెప్పాలని కూడా వాళ్ళు ఈ ప్రభుత్వ అధికారులను చెబుతూ ఉన్నారు. అయితే మనకి పెద్ద ఎత్తున నాలాలకు సంబంధించి మ్యాన్ హోల్స్ పెద్దగా ఉన్నాయి, మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇటు నుంచే స్థానికులు ఎవరైనా పనులు చేసుకోవడానికి వెళ్ళాలన్నా అటువైపు కళాశాలలో వెళ్ళాల్సిన విద్యార్థులు కూడా ఇటు నుంచే వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే పోలీసులు చెబుతున్నారు ఇటు ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి, పనులు కూడా జరుగుతున్నాయి. ఒక వ్యక్తి గల్లంతయ్యారు, ఇటువైపు రాకపోకలకు వెళ్ళొద్దు అని చెబుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఏదైతే 200 మీటర్లే దాటి వెళ్ళిపోతామని చెప్పి కొంతమంది వచ్చేస్తున్నారు. అటువైపు విద్యార్థులని లెఫ్ట్ వైపు మనం చూసుకోవచ్చు. విద్యార్థులు ఏదైతే మనం వైశాలి నగర్ రైల్వే ట్రాక్ ఉందో ఆ ట్రాక్ పైనుంచి కూడా వెళ్తున్నారు. కింద నుంచి కూడా వెళ్ళాలంటే మొత్తం కూడా బురదమై ఉంది. అలాగే మొత్తం కూడా నాలాల పనులు జరుగుతున్నాయి. అంతా ఒక వ్యక్తి కూడా గల్లంతైన పరిస్థితి ఉండడంతో విద్యార్థులు ట్రాక్ పైకి ఎక్కి కింద నుంచి వెళ్తున్న పరిస్థితి. ఇటు విద్యార్థులు కావచ్చు, స్థానికులు కావచ్చు, ఈ వైశాలి నగర్ రైల్వే ట్రాక్ కింద నుంచే వెళ్ళాలి. పనులు జరుగుతున్నాయి కాబట్టి పైనుంచి వస్తున్న పరిస్థితి ఉంది. ఇటు అధికారులు మాత్రం
పనులు త్వరగా పూర్తి చేసి అందుబాటులో తేవాలని కూడా వారు కోరుతున్నారు. దాదాపుగా 70 లక్షల వ్యయంతో ఈ పనులు జరుగుతున్నాయి. 200 మీటర్ల మేర ఈ పనులు జరుగుతున్నాయి. ఈ నాలాల పనులు జరుగుతున్న క్రమంలోనే ఇటు స్థానికులు కావచ్చు, అలాగే విద్యార్థులు కావచ్చు ఇటువైపు నుంచే ప్రయాణం చేస్తున్నారు. అయితే బాలయ్య అనే వ్యక్తి నిన్న గల్లంతైన పరిస్థితుంది. దీనికోసం సహాయక చర్యలు ముమ్మరంగా చేస్తూ ఉన్నారు. అయితే మొత్తానికి ఇటువైపు స్థానికులు అయితే త్వరగా ఈ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని కూడా వారందరూ కూడా కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో కలిపి సూరిబాబు, ఈటీవీ న్యూస్, మియాపూర్ ఆఫీస్గూడ నుంచి. కృష్ణా, భీమా నదులపై రోడ్ కమ్ బ్యారేజీల నిర్మాణానికి చిత్తశుద్దితో కృషి చేస్తున్నామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. భీమా నదిపైన 2, కృష్ణా నదిపై 3 బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు కట్టేందుకు డిపిఆర్లు సిద్దం చేశామన్నారు. అటు పాలమూరు, రంగారెడ్డి, మక్తల్, నారాయణపేట, కొడంగల్ పనులు పూర్తి చేసేలా వేగంగా చర్యలు తీసుకుంటున్నామంటున్న మంత్రి వాకిటి శ్రీహరితో మా ప్రతినిధి సతీష్ ముఖాముఖి. వానాకాలం ఆరంభమై 2 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు సరైన చినుకులు కురవలేదు. ఓవైపు ఇప్పటికే విత్తనాలు నాటుకున్న రైతులు పంటలు కాపాడుకునేందుకు అవస్థలు పడుతున్నారు. ఇదే క్రమంలో కర్ణాటకలో కృష్ణా, భీమా నదులపై రోడ్ కమ్ బ్రిడ్జ్ బ్యారేజ్లతో నీళ్లు ఆపుకున్నారు. తెలంగాణలో మాత్రం ఇందుకు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఇదే అంశంపై మనతో మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మనతో మాట్లాడడం. సార్ చెప్పండి, అసలు ఈ కర్ణాటకలో ఏమో బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్లతో నీళ్లు ఉన్నాయి, మన దగ్గర ఏమో అంటే నీళ్ళు లేవు. దీనిపై ఏమంటారు? అంటే 10 సంవత్సరాలు నీళ్లు, నిధులు, నియామకాల మీద ఏర్పడ్డ తెలంగాణ ఆ 10 సంవత్సరాలు కట్టుకునే ఓసు లేకుండే, తెలివి లేకుండే ఇప్పుడు ఆడవాళ్ళు కట్టుకున్నాక ఆ కట్టుకున్న నీళ్ళని చూపించి ఆడపోయి ఫ్లెక్సీలు పట్టుకుంటే వర్కౌట్ అవుతుందా? ఆల్రెడీ 2 నెలల కిందనే 2 ముఖ్యమంత్రులని 8 నెలల కింద మొత్తం ప్రాసెస్ తయారు చేసి ఇరు రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి. ఖచ్చితంగా భీమా మీద ఒక 2 బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్లు, కృష్ణా మీద ఒక 3 బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్లు కడదామని ప్రపోజల్ తయారు చేసి అన్ని తయారు చేసి అంత అయిన తర్వాత మరి ఇన్ని రోజులు ఓష్ లేకుండానా? 10 సంవత్సరాలు మీరే అధికారంలో ఉంటారు కదా. బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్ కడదామని సొయ్యి కూడా లేదు, ఆలోచన లేదు. బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్ దూరం మాట. ఇక్కడ ముంపు గ్రామాలకు రూపాయి ఇచ్చే నాతుడు లేడు, అడిగే దిక్కు దివానం లేదు. ఇంతకుముందు జూరాల కాడ ఆ రోపులు జవరకు అయిపోయి కొట్టుకపోయి 20,000 క్యూసెక్లకు జూరాలో కొట్టుకపోనీకి ఏమన్నా కాళేశ్వరం అనుకుంటున్నారా? ఇట్లా అది కాంగ్రెస్ పార్టీ కట్టిన జూరాల ప్రాజెక్ట్, అది కాంగ్రెస్ పార్టీ కట్టిన శ్రీశైలం ప్రాజెక్ట్. అది ఇట్లా రూపులకు దాంట్లో 1,00,000 క్యూసెక్లు వచ్చినప్పుడే తట్టుకున్న శక్తి కలిగినటువంటి జూరాల ప్రాజెక్టు. దాన్ని అప్పుడు అట్లే నవ్వుబాటు వ్యాపారం చేసేది. ఆ తర్వాత ఇప్పుడు నిన్న గూడూరు కాడికి పోయి నీళ్లు చూపించి ఆడ నిండున్నాయి, ఎండిపోయినాయి. ఆ నిండు ఎందుకున్నాయి మరి? ఏం చేసి 10 ఏండ్లు ఇప్పుడు మేము వచ్చినాకనన్నా మొత్తం డిపిఆర్లు తయారు చేసినాం. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూర్చోబెట్టినాం, ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ మినిస్టర్లను కూర్చోబెట్టినాం. ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ ప్లాన్ అప్ చేసి బడ్జెట్ అలొకేట్ చేయమంటున్నాం. ఈరోజు దానికి ఒక ప్రోగ్రెసివ్గా ముందుకు పోతున్నాం. ఇప్పుడు మీరు ప్రతిపాదించిన 3 ఎక్కడ ఉన్నాయి అంటే మా డిపిఆర్ అయినా ఇంకో 2.5 ఏళ్ళ సమయం ఉంది కదా, అప్పటివరకు ఎంత పనులు అయితే? రోడ్ కమ్ బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్లు 2 హెలికాప్టర్లు హైర్ చేసి ఎక్కడ కట్టాలనో ఆ కట్టే స్థలాన్ని కూడా క్లియరెన్స్ చేసినాం. రెగ్యులర్గా దాని మీద మానిటరింగ్ చేస్తున్నాం. ఖచ్చితంగా దీన్ని ఈ 2.5 సంవత్సరాల ఒక కార్యరూపం తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఇది కానీ జూరాల కింద ఉన్న గుడ్డందొడ్డి కానీ లేకుంటే ఇతరుపక్క భూత్పూర్ కానీ నింపుకొని ఈ ఏట్లకు నీళ్లు పోకుండా, సముద్రంలో నీళ్లు పాలు కాకుండా నీళ్ళు ఆపుకొని ఈ రైతాంగానికి ఏమైనా చేయాలనే తపనతో ఉన్నాం. కాబట్టి ఏది చేసినా స్పష్టంగా అద్దమోలే చూపిస్తున్నాం. కార్యరూపం చేయాలి, ప్రజల్ని ఆదుకోవాలనే చిత్తశుద్ధి ఉంది. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టతతో ఉంది, స్పష్టతతోనే పనిచేస్తుంది. అయితే ఈ 2.5 ఏళ్ల కాలంలోనే అంటే రోడ్ కమ్ బ్రిడ్జ్ బ్యారేజ్లు ఆ బీఆర్ఎస్ వల్ల హయాంలోనే జరిగినప్పటికీ కూడా వాళ్ళు ఏ విధంగా కూడా వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు రాజకీయాలు చేయొద్దని వారు కోరుతున్నట్టు చెప్తున్నారు. ఈ 2.5 ఏళ్ళలో వీళ్ళు ప్రతిపాదించినటువంటి 3-4 ఈ బ్రిడ్జ్లను అయితే పూర్తి చేసే ప్రయత్నం చేస్తామని మంత్రి వాకిటి శ్రీహరి చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో సతీష్, ఈటీవీ న్యూస్, మక్తల్ నుంచి. కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్లపై పోరు సాగిస్తున్న బీఆర్ఎస్ ఎస్సీ సంగ్రామ సదస్సుకు సన్నాహాలు చేస్తోంది. రైతు, యువ సంగ్రామ సదస్సులు పూర్తయిన నేపథ్యంలో చేవెళ్ల వేదికగా ఎస్సీలకు నాడు హస్తం పార్టీ ఇచ్చిన హామీలను గుర్తు చేసేందుకు సిద్దమైంది. బీఆర్ఎస్లోని ఎస్సీ నేతలతో త్వరలోనే కేటీఆర్ సమావేశమై సదస్సు విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వివిధ వర్గాలకు ప్రకటించిన డిక్లరేషన్లనే బీఆర్ఎస్ ఇప్పుడు రాజకీయ అస్త్రంగా మలుచుకుంటోంది. ఎన్నికల ముందు రైతులు, యువత, మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు తదితర వర్గాలకు ప్రత్యేక డిక్లరేషన్ల రూపంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రధాన ప్రతిపక్షం కార్యాచరణను ముమ్మరం చేసింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు దాటినా డిక్లరేషన్లలోని కీలక హామీలు పూర్తి స్థాయిలో అమలు కాలేదని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏ వేదికలపై ఆయా డిక్లరేషన్లను ప్రకటించిందో అదే ప్రాంతాల్లో సంగ్రామ సదస్సులు నిర్వహించాలని గులాబీ పార్టీ నిర్ణయించింది. ఆ వర్గాలకిచ్చిన హామీలను గుర్తు చేస్తూ అమలులో జరిగిన జాప్యం, వైఫల్యాలను ప్రజలకు వివరించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దీంతో కాంగ్రెస్ను రాజకీయంగా ఇరుకున పెట్టడంతో పాటు ఆయా వర్గాల్లో మళ్లీ తమ పట్టు పెంచుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇప్పటికే వరంగల్ వేదికగా రైతు సంగ్రామ సదస్సును నిర్వహించిన బీఆర్ఎస్ రైతు డిక్లరేషన్లో ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీసింది. అనంతరం సరూర్ నగర్లో యువ సంగ్రామ సదస్సు నిర్వహించి యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, ఉపాధి అవకాశాలపై కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గుర్తు చేసింది. ఈ 2 సదస్సులు పార్టీ అంచనాలకు మించి విజయవంతమయ్యాయని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. ఈ కార్యక్రమాల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగామని పార్టీ నేతలు చెబుతున్నారు. రైతులు, యువత నుంచి మంచి స్పందన లభించిందని, సదస్సులకు భారీగా హాజరైన ప్రజలు ప్రభుత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేశారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మిగతా డిక్లరేషన్లపైన వరుసగా సంగ్రామ సదస్సులు నిర్వహించాలని బీఆర్ఎస్ కార్యాచరణ రూపొందిస్తోంది. తదుపరి ఎస్సీ సంగ్రామ సదస్సుపై పార్టీ దృష్టి సారించింది. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిక్లరేషన్ ప్రకటించిన చేవెళ్లలోనే ఈ సదస్సును నిర్వహించాలని నిర్ణయించారు. ఎస్సీలకు ప్రకటించిన హామీల అమలు, సంక్షేమ పథకాల పరిస్థితి, రిజర్వేషన్లు, ఉపాధి, విద్య, సామాజిక న్యాయం వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించేందుకు పార్టీ సిద్దమవుతోంది. ఎస్సీ సంగ్రామ సదస్సు ఏర్పాట్లపై త్వరలోనే పార్టీ ఎస్సీ నేతలతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమావేశం కానున్నారు. సదస్సు తేదీ, వేదిక, నిర్వహణ ఏర్పాట్లపై సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. జార్ఖండ్లో మావోయిస్టు అగ్రనేత మిసిర్ బెస్రాను పోలీసులు అరెస్టు చేశారు. గిరిడీ జిల్లా హర్హాది గ్రామానికి చెందిన 65 ఏళ్ల మిసిర్ బెస్రా తలపై ఏకంగా 2 కోట్ల రూపాయలకు పైగా రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్న బెస్రాపై జార్ఖండ్, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో 80కి పైగా కేసులు ఉన్నాయి. ఆయన కోసం జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ బలగాలు తీవ్రంగా గాలించాయి. మార్చి 31 నుంచి బెస్రాను పట్టుకునేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో ధన్బాద్ జిల్లా బార్వాడా పోలీస్ స్టేషన్ పరిధిలోని మణియాది ప్రాంతంలో బెస్రా చిక్కారు. మరో 2 మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశంలో అత్యధిక రివార్డు కలిగిన అగ్రనేతల్లో మిసిర్ బెస్రా ఒకరు. కొల్హాన్, సారెండా, జరైకేలా వంటి అడవుల్లో దళాలను నడిపిస్తూ మిలిటరీ, రాజకీయ వ్యూహాల్ని అమలు చేయడంలో సిద్ధహస్తుడు. కాంట్రాక్టర్ల నుంచి భారీగా వసూళ్లు రాబట్టి మావోయిస్టు నెట్వర్క్ ప్రధాన ఆర్థిక మూలస్తంభంగా నిలిచాడు. బెస్రా అరెస్టుతో మావోయిస్టు నెట్వర్క్, ప్రత్యేకించి ఈస్టర్న్ రీజనల్ బ్యూరో తీవ్రంగా దెబ్బతిన్నట్లయింది. అయోధ్య రామమందిర కానుకల దొంగతనం వ్యవహారంపై సమాజ్వాదీ పార్టీ ఎంపీలు పార్లమెంటు మకరద్వారం వద్ద నిరసనలు చేపట్టారు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ నేతృత్వంలో ఎంపీలు చడావచోర్, గద్దీచోర్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ ఆర్థిక అక్రమాలపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని నినాదాలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది శ్రీరాముని భక్తులు నమ్మకంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయని ఎస్పీ ఎంపీలు ధ్వజమెత్తారు. 1990లో అద్వానీ రథయాత్ర చేపట్టినప్పటి నుంచి నిధుల దుర్వినియోగం జరుగుతోందని, ప్రస్తుతం బయటపడిన లెక్కలు కేవలం 45 నుంచి 50 రోజులవి మాత్రమేనని ఆరోపించారు. कहाँ गया बीजेपी के खाते में, किसान का पैसा कहाँ गया बीजेपी के खाते में, राम धन हुआ गबन, राम धन हुआ गबन, राम धन. బెంగళూరు రోడ్లపై గుంతల విషయం మరోసారి చర్చనీయాంశమైంది. గుంతలను పూడ్చే విషయంలో అధికారుల నిర్లక్ష్యానికి విసిగిపోయిన ఓ మహిళ స్వయంగా రంగంలోకి దిగటం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 2 సంచుల్లో కంకర, సిమెంట్ మిశ్రమాన్ని తెచ్చిన ఆ మహిళ రద్దీగా ఉన్న రోడ్డుపై గుంతల్లో పోసి దాన్ని సమానం చేయడానికి ప్రయత్నించింది. ప్రభుత్వాలు చేయాల్సిన పనిని ఓ సాధారణ మహిళ చేయాల్సి రావడంపై చాలా మంది ప్రశంసలు కురిపిస్తుంటే, మరోవైపు ఈ తాత్కాలిక మరమ్మతుల వల్ల మరింత ప్రమాదం పొంచి ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను కర్ణాటక బీజేపీ పోస్ట్ చేసింది. ప్రభుత్వం స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని, అధికారులను బాధ్యులను చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని బెంగళూరు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
నల్ల సముద్రంలో రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర దాడులు జరుగుతున్న వేళ 13 మంది భారతీయ నావికులు అక్కడ చిక్కుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఉక్రెయిన్లోని చోర్నోమోర్స్క్ ఓడరేవు వద్ద చిక్కుకున్న ఎంవి అమీర్ 1 కార్గో నౌకలో మొత్తం 15 మంది ఉండగా అందులో 13 మంది భారతీయులే ఉన్నట్లు జాతీయ మీడియా తెలిపింది. రష్యా అనేకసార్లు ఈ పోర్టుపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. తమకు సమీపంలో పేలుళ్లు, దట్టమైన పొగలు అలుముకున్న దృశ్యాల్ని భారత నావికులు వీడియోలు తీశారు. ఏ క్షణం ఏ క్షిపణి వచ్చి నౌకపై పడుతుందోనని వారంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఎంవి అమీర్ 1 నావికుల పరిస్థితిపై ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. ఎంవి అమీర్ 1 నౌకలోని భారతీయుల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, నావికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని ఎంబసీ స్పష్టం చేసింది. కాగా ఎంవి ఓమోర్ఫీ అనే నౌకపై నల్ల సముద్రంలో జరిగిన దాడిలో ఒక భారతీయుడు మృతి చెందారు. ఒడిశా పోర్టులో జరిగిన దాడిలో గల్లంతైన 2 భారతీయులు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులను ఐరాస వేదికగా భారత్ ఖండించింది. దాడులు నిలిపివేసి అంతర్జాతీయ జలమార్గాల్లో స్వేచ్ఛాయుత నౌకాయానాన్ని పునరుద్దరించాలని స్పష్టం చేసింది. పశ్చిమాసియా పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ మాట్లాడారు. పశ్చిమాసియా ప్రాంతం భారత్కు అత్యంత ప్రాముఖ్యత కలిగిందని పేర్కొన్నారు. ఈ నెల హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న బిఎఫ్ఎస్ గెలాక్సీ, యాంటీ-ఏఐ బహియా, యాంటీ మొంబాసా నౌకలపై దాడులు జరిగాయన్నారు. ఈ దాడుల్లో పలువురు భారతీయులు గాయపడ్డారని, ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. వాణిజ్య నౌకలు, పౌర మౌలిక వసతులపై దాడులు తక్షణమే ఆగాలని సూచించారు. గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్య అంశమన్న హరీష్, బాబ్-ఎల్ మాండెబ్ జలసంధి, దక్షిణ ఎర్ర సముద్ర ప్రాంతాల్లో నౌకాయానాన్ని కాపాడటం ప్రపంచ దేశాల ఉమ్మడి బాధ్యత అని పేర్కొన్నారు. పీఓకేలోని నిరసనకారులపై సైన్యం సాగిస్తున్న నరమేధాన్ని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సమర్థించుకున్నారు. పీఓకేలోని ప్రభుత్వ వ్యతిరేకులు కూడా భారతీయుల మాదిరిగా తమకు శత్రువులేనని, వారిని అణిచివేయటం సరైన పని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో భారత సైనికులు తమ బలగాలపై ఎలా దాడులు చేస్తారో పీఓకేలోని నిరసనకారులు అలాగే తమ భద్రతా దళాలపై దాడి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంటున్న వారిని పౌరులుగా చూడలేమన్నారు. పీఓకేలోని రావల్కోట్ ప్రాంతంలో కొత్తగా హింస చెలరేగిన వేళ ఖవాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అక్కడ గత 2 రోజుల్లో పాకిస్తానీ సైన్యం 32 మంది కశ్మీరీ నిరసనకారుల్ని దారుణంగా హతమార్చింది. జూన్ 5 నుంచి ఇప్పటి వరకు 90 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మీర్పూర్ నగరంలో రోడ్లపైనే పౌరులపై కాల్పులు జరిపి మృతదేహాలను వాహనాల్లో ఎక్కించుకుని తరలించారు. మృతులలో ఎక్కువ మంది జాయింట్ అవామీ యాక్షన్ కమిటీకి చెందిన కార్యకర్తలే ఉన్నారు.